కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అయితే చెప్పిందండి. అదేంటి అంటే పీఎం కిసాన్ 21వ విడత రిలీజ్ చేయనుంది. ఈ అమౌంట్ ఎప్పుడు మన అకౌంట్స్లోకి వస్తాయి, ఎందుకు తొందరగా రిలీజ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. పీఎం కిసాన్ పథకంలో భాగంగా సంవత్సరానికి 6,000 చొప్పున 3 విడతల్లో ప్రతి 4 నెలలకొకసారి 2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాలో డీబీటీ ద్వారా నేరుగా జమ చేయడం జరుగుతుంది. గత 20వ విడత ఆగస్టు 2025లో విడుదలైన నేపథ్యంలో అయితే ఈసారి 21వ విడత అక్టోబర్ 18న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలు మరియు వరదలతో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని కొంతమంది రైతులు నష్టపోయారు. ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటికే సెప్టెంబర్ 26, 2025న 21వ విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది. మిగతా రైతులకు కూడా తొందరలోనే విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది. కొంతమంది రైతులకు అర్హత ఉన్న ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే రావట్లేదు. ఎందుకంటే వారు ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేకపోవడమే దీనికి కారణం. అయితే వాటిని ఎలా సరి చేసుకోవాలన్నది ఇప్పుడు చెప్తాను, వినండి. తప్పనిసరిగా ఈకేవైసీ అన్నది పూర్తి చేయాలి. ఇది ఎక్కడ చేస్తారు అంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి చేయించుకోవచ్చు. అలాగే మీరు పీఎం కిసాన్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. ఒకవేళ లింక్ అయి లేకపోతే మీ బ్యాంక్ వెళ్ళి వెంటనే ఆధార్ నెంబర్ లింక్ చేయించుకోండి. ఇకపోతే పీఎం కిసాన్ 21వ విడత స్టేటస్ ఎలా చూడాలి అంటే నేను స్క్రీన్ మీద చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇచ్చిన లింక్ అయితే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే రైట్ సైడ్లో మీకు కింద కనిపిస్తున్న నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టండి. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ అనేవి, మీ స్టేటస్ అనేది కనపడుతుంది. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ అనేది తెలియకపోతే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది. ఇది క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ద్వారా కూడా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే స్క్రీన్ అయితే వస్తుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి. కిందకు వస్తే ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఉంది. అక్కడ నేను చూపిస్తున్న యారో మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ల్యాండ్ సీడింగ్ ఎస్ అని గ్రీన్ టిక్ కనబడుతుంది. ఈకేవైసీ ఎస్ అని గ్రీన్ టిక్ కనబడుతుంది. ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ అని ఎస్ అని గ్రీన్ టిక్ కనబడుతుంది. మీకు ఇంతకు ముందే చెప్పా, ఈకేవైసీ, భూమి రికార్డు వివరాలు, ఆధార్ బ్యాంక్ లింక్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలని చెప్పా. ఇక్కడ ఈ విధంగా గ్రీన్ టిక్ ఉంటేనే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈకేవైసీ అనేది చెక్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి.